అమెరికాకు ఒక స్ట్రోక్ ఇద్దామనుకున్నారు ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. నిన్న రాత్రే మనం మాట్లాడుకున్నాం. అపాచీ హెలికాప్టర్ ఏదైతే అమెరికాలో అత్యంత పవర్ఫుల్ది అని చెప్పుకునేటటువంటి హెలికాప్టరు, ఇది యుద్ధ మిస్సైళ్లతో సమానం, శరవేగంగా వెళ్తుంది, అటాకింగ్గా వెళ్తుందని చెప్పేటటువంటిది, అది కాస్త కూలిపోయింది. ఐఆర్జీసీ వదిలినటువంటి రాకెట్తో పేలిపోయింది. అది కరెక్ట్గా హార్ముజ్ జలసంధి దగ్గరే జరిగింది. దాంతో అమెరికాకి తల కొట్టేసినంత పని అయింది. ఎందుకంటే అపాచీ హెలికాప్టర్లు ఈవెన్ మనకు కూడా అమ్మటానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచమంతటా కూడా అపాచీ అద్భుతమైంది అని చెప్పుకొచ్చింది. పాపం వాళ్ళ కర్మ ఏంటో, F-16ని మనం కూల్చాం, F-35ని ఇరాన్ కూల్చింది, ఇప్పుడు అపాచీని కూడా ఇరాన్ కూల్చింది. అంటే వాళ్ళ మార్కెట్ ఏవైతే గొప్పగా చెప్పుకుంటారో అవి తుస్సు అన్నటువంటి పరిస్థితి. దీంతో కసెక్కిపోయినటువంటి ఇరాన్ ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇది అమెరికా ఇప్పుడు కసెక్కిపోయింది, ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే కర్గ్ దీవి మీదతో పాటుగా బందర్ అబ్బాస్ పోర్ట్ మీద దాడులు చేశానని అమెరికా కూడా ధృవీకరించింది, సెంట్కామ్ కూడా ధృవీకరించింది. అయితే ఇది ఆత్మరక్షణ దాడులుగానే చూడండి. మమ్మల్ని దెబ్బ కొట్టారు కాబట్టి మేము నిఘా చేస్తున్నాం, అపాచీ హెలికాప్టర్తో నిఘా చేసే వాటిని కూల్చడం ఏంటి అన్నటువంటి కారణంగా ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేశామని నమ్మండి అని చెప్తుంది.